సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్కి మోడీ గ్యారంటీ దక్కినట్టేనా? రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాలు 10 ఏళ్లలో అభివృద్ధి లేమి అనేటువంటి అంశాన్ని ప్రధాన ఎజెండాగా చెబుతూ 3 పార్టీల కూటమి ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించింది. అలానే పొత్తుల ఎత్తుగడలతో పాటు సీట్ల సర్దుబాటు పైన కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే తెలుగు రాష్ట్రాలపైన బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానం, ముఖ్యంగా దక్షిణాదిలో బీజేపీ మరింత బలోపేతం కావడానికి ఇది ఊతమివ్వబోతుందా? అలానే ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ఏ విధంగా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి కూటమి మొదటి సభ ఇచ్చినటువంటి సందేశం ఏంటి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారు, నమస్కారం. నమస్కారం అండి. మీ విశ్లేషణ ఏంటి కూటమి మొదటి సభ తర్వాత? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు అవుతుంది కాదు అనేటువంటి చర్చ ఉంది. అన్ని క్లారిఫికేషన్స్ అయిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి వచ్చి ముఖ్య అతిథిగా సభ నిర్వహించినటువంటి పరిస్థితి. సో దీని తర్వాత కూటమి వర్సెస్ వైసీపీ అనేటువంటి ఈక్వేషన్ బలపడినట్టుగా మనం చూడొచ్చా? అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, పెళ్లి జరిగింది. ఈ పెళ్లిలో దంపతులు అయితే ఎడమొహంగా కనిపించారు. గుంటూరు జిల్లాలో జరిగినటువంటి సభలో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ప్రసంగాలు కావచ్చు, లేదంటే వాళ్ళ పొలిటికల్ అపియరెన్స్ కానీ చూసినట్టయితే కనుక వీళ్ళ పరస్పర విరుద్ధమైనటువంటి ప్రయోజనాలతో ఈ సభ ఏర్పాటు చేసినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఒక అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో మోడీ సహాయం కోరి ఆయన ఈ పొత్తుకు అంగీకరించారు. అయితే నరేంద్ర మోడీ గారికి ఉన్న లక్ష్యం ఏంటంటే, 303 సీట్లు వచ్చాయి మొన్న 2019 ఎన్నికల్లో. ఈసారి 2024 ఎన్నికల్లో 400 సీట్లు టార్గెట్ రావాలి పార్లమెంట్ లో. బీజేపీకి ఒక తిరుగులేనటువంటి ఏకఛత్రాధిపత్యం కలిగినటువంటి ఒక మోనోపలిస్టిక్ పార్టీగా ఎదగాలి అనేది మోడీ గారి పార్టీ లక్ష్యం. అది ఆ లక్ష్యంతో ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలా కష్టపడుతున్నారు అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఏమిటి? ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, రాజధాని, ఈ అంశాలు కదా ప్రయోజనాలు. ఈ అంశాల మీద వాళ్ళు పోరాడుతున్నప్పుడు మీ పార్టీ వైఖరి ఏంటి? గత 10 ఏళ్లలో మీరు ఏం చేశారు, తర్వాత ఏం చేయబోతున్నారు వీటికి అనేది మోడీ గారు చెప్పలేదు. రెండోది ఏంటంటే, జగన్ జైలుకే అని ఒక నినాదం చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. మరి జగన్ జైలు అనేది కానీ, జగన్ అవినీతి గురించి కానీ, జగన్ మీద విమర్శ కానీ ఏమాత్రము మోడీ చేయకుండా అలా పాస్ అయిపోయాడు. చాలా స్ట్రాటజీగా మాట్లాడి వదిలేశాడు. తర్వాత షర్మిల విషయంకి వచ్చేటప్పటికి పరివార్ హాయ్ అన్నాడు. ధోనే ఏక్ హై, నాకు హిందీ అంత సరిగా రాదు. 2 పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పార్టీ కానీ, షర్మిల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, 2 ఒకటే, 2 డిఎన్ఏ ఒకటే. కాబట్టి 2 పార్టీలని ఓడించాలి. పరివార్ పార్టీ అని ఆయనంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు బోల్డ్ సింపతితో షర్మిల గురించి మాట్లాడుతున్నాడు. చెల్లికి అన్యాయం జరుగుతుంది, ఒక చెల్లికే న్యాయం చేయనటువంటి జగన్ ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు, ఇతను మోసం చేశాడు అని ఆయన వెళ్ళి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఒక పరస్పరం ఒక పర్సెప్షనల్ కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది 2 పార్టీల, బీజేపీకి అలాగే మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం, జనసేనలకి ఒక పర్సెప్షనల్ కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది. అలాగే క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రయోజనాల్లో కూడా వైరుధ్యం ఉంది. విభిన్నమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఏమిటో విభిన్నం అంటే, పార్లమెంటు ఎన్నికలు అనేది మోడీ గారి ప్రయోజనం, అసెంబ్లీ ఎన్నికలో జగన్ అవినీతిని తెలుసుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయోజనం. ఈ 2 ప్రయోజనాల్లో సారూప్యత అనేది కనపడడం లేదు. ఇది ఖచ్చితంగా ఎన్నికల్లో దీని ప్రభావం జరిగే అవకాశం ఉంది. తర్వాత రెండు ప్రయోజనం ఫైనల్ గా అందరూ కూడా ఎలక్షన్స్ ఫేస్ చేయడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నమే. కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి రీజన్ ఉమ్మడి ప్రయోజనం, రాష్ట్రంలో అవినీతి, మంత్రుల్లో అవినీతిలో పోటీ పడుతున్నారు అనేటువంటి వాదన కానీ, అలానే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి, ఎన్డీఏ సర్కార్ రావాలనేటువంటి వాదన కానీ, ఇవి ప్రజలు విశ్వసించడానికి ఉన్నటువంటి అవకాశాలు ఎంతవరకు? ఇప్పుడు ఆయన మంత్రుల్లో అవినీతి గురించి చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి చెప్పలేదు. రాబోయే సభల్లో ఇంకా క్లారిటీ ఇస్తారా? ఎందుకంటే ఎలక్షన్ ఇంకా 2 నెలల సమయం ఇచ్చారు కదా, 1 నెల రోజులు ఎక్స్టెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది కదా, ఇంకా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అంటే సినిమా ఫస్ట్ రిలీజ్ అయిందండి, రిలీజ్ అయ్యి 1 రోజులు కూడా ఆడినటువంటి సినిమా మళ్ళీ రెండోసారి చేస్తే కనుక 100 రోజులు ఆడుతుంది కూడా అనుకోవచ్చు కదా. సినిమానే టీజర్ ఎట్లా ఫుల్ ఫ్లెడ్జ్ జరిగింది కదా. టీజర్ ఏముంది, పూర్తి స్థాయిలో జరిగింది. వీళ్ళు మోహరించారు, జనాలు వచ్చారు, జనాలను మోహరించడానికి వాళ్ళు పోటీ పడ్డారు, జరిగింది కదా. ఇంకోటి, సభ నిర్వహణ పైన వస్తున్నటువంటి విమర్శలు, ఇప్పుడు ఎన్డీఏ నేతలందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. అలానే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఉన్నప్పుడు ఆ ప్రోటోకాల్ని కూడా సరిగా పాటించలేదు.
ఎంటీ పాసులు సంతకాలు చేసి కలెక్టర్ ఎస్పీ రిలీజ్ చేశారని నాదెండ్ల మనోహర్ గారు ఆరోపించారు. అసలు ఏంటి యంత్రాంగం బాధ్యత అందులో ఎంతవరకు ఉంది? వైఫల్యం విషయంలో నిజంగా దోషులుగా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఇందులో ఆ అంశంలోకి వెళ్ళే ముందు ఇంకొక మాట చెప్తాను నేను. అప్పిరెడ్డి గారు అనుకుంటా, లేళ్ల అప్పిరెడ్డి గారు ఆయన ఒక ఈసీకి కంప్లైంట్ ఇచ్చారు. ఏమనంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు, ఆయన పరువును భంగం కలిగించే విధంగా ఆయన మీద చర్య తీసుకోండి. కంప్లైంట్ అలా ఇచ్చారో లేదో వెంటనే నోటీస్ ఇచ్చేసింది ఈసీ చంద్రబాబు నాయుడుకి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? అధికార యంత్రాంగం చాలా సమర్థంగా పనిచేస్తుంది అధికార పార్టీగా అనుకోవాలి. అట్లా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఐటీ కానీ ఇక్కడ ప్రొసీజర్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళు మళ్ళీ నేషనల్ ఎలక్షన్ కమిషన్ కూడా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆ ఫిర్యాదు పంపిస్తారనేది ఒకటి వస్తుంది. అది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలపై, ఎందుకంటే సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. వ్యక్తిగతంగా చేసేటువంటి ప్రచారాలపైన యాక్షన్ తీసుకుంటారు కాబట్టి ఆ గైడ్ లైన్స్ దృష్టిలో పెట్టుకొని ఆ కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, దర్యాప్తు సంస్థలు కావచ్చు, రాష్ట్రంలో అంత నిష్పక్షపాతంగా ఇవాళ ఉన్నాయా? ఇప్పుడు అట్లా కంప్లైంట్ అలా ఇవ్వంగానే వెంటనే రియాక్ట్ అయిపోతున్నాయా? 2019లో జరిగింది ఏంటి? అప్పుడు చంద్రబాబు నాయుడుకి అనుకూలమైనటువంటి యంత్రాంగాన్ని మొత్తం కూడా ప్రక్షాళన తీసుకుంటూ అవతల పడేశారు. అవును, చీఫ్ సెక్రటరీని మార్చారు, డీజీపీని మార్చారు, మొత్తం అందరిని మార్చారు కదా. అందరిని ప్రక్షాళన ఎందుకు చేశారు? చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి మంట మా నుంచి బయటకు వెళ్ళిపోయాడు, కాంగ్రెస్ తో చేతులు కలిపాడు. సో ఇవాళ ఎలక్షన్ కమిషన్ వెంటనే అంత హోలీ కౌలాగా పవిత్రంగా పనిచేస్తుందా? అలా ఒక కంప్లైంట్ ఇలా ఇవ్వంగానే ప్రతిపక్షాలు పనిచేస్తుందా? దేశవ్యాప్తంగా అలా జరుగుతుందా? ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా కానీ ప్రతిపక్షాలు కాంగ్రెస్ సహా అలా స్పందిస్తుందా? అంటే కాంగ్రెస్ ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలితే నరేంద్ర మోడీ గారు తగులుతున్నట్టుగా అనుకోవాల్సి వస్తుంది. కొంచెం అక్కడ ఏదైనా తగిలితే ఇక్కడ రెస్పాండ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. మొన్న సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం వింగ్ లో కూడా ఆ రోజు తీవ్రమైనటువంటి నిరాశకి నిస్పృహకు గురవుతూ వాళ్ళు తెలుగుదేశం పోస్ట్ పెట్టారు. ఇదే నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఎంత చప్పగా సాగింది. సో మనం అనుకుంటున్నది ఏంటంటే దీనికి ఉమ్మడి లక్ష్యం లేదు, ఉమ్మడి ప్రాతిపదిక లేదు, ఉమ్మడి ప్రయోజనం లేదు ఈ పొత్తుకి. ఇప్పుడు పొత్తులు అయిపోయినాయి అని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం లిస్ట్ రిలీజ్ చేసేసి ఫైనల్ గా ఆయన సిద్ధమని వెళ్ళిపోతున్నాడు. వీళ్ళకి ఇంకా అసలు తంటా ఇప్పుడు ఉంది. బీజేపీ వాళ్ళకి ఏ సీట్లు ఇవ్వాలి? ఇన్ని సీట్ అయితే నంబర్ ఖరారైంది. ఈ నంబర్ ఇచ్చినటువంటి సీట్లలో ఏ సీట్లు ఇవ్వాలి? ఆ సీట్ల దగ్గర తగరాజు ఏంటి? తగరాజు ఎట్లా పరిష్కారం చేయాలి? ఇప్పుడు కొత్త సమస్య వస్తాను మీకు. బీజేపీకి సీట్లు లేని దగ్గర వైసీపీ నాయకులు అభ్యర్థులు అప్లై చేసుకుంటారు, అక్కడికి పోతున్నారు. రేపు వైసీపీ వాళ్ళకి బీజేపీ వాళ్ళు టికెట్ ఇస్తే టీడీపీ వాళ్ళు మిత్రపక్షంగా వాళ్ళు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆంధ్ర పాలిటిక్స్ ఎంత డైసీగా ఉన్నాయంటే అలా ఎందుకు అనుకున్నారు మీరు? ఇప్పుడు వైసీపీలోంచి వచ్చిన నాయకుల్ని టీడీపీ కూడా అభ్యర్థులుగా ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది కదా. సో దాన్ని ఏ విధంగా చూసి ఇప్పుడు కొన్ని సీట్లు సత్యవేడి ఎమ్మెల్యే రాగానే ఇప్పుడు ఆయన టికెట్ ఇచ్చింది టీడీపీ, నిన్నటి వరకు అదే ఎమ్మెల్యే కదా. ఇప్పుడు మన పార్టీలోకి వస్తే మనం పనిచేయడం వేరండి. నువ్వు పక్క మిత్రుడి దగ్గరికి మన శత్రువు చేరితే అక్కడ పనిచేయడం వేరు. కొంచెం తేడా ఉందంటారా లేదంటారా? బీజేపీకి అభ్యర్థులు లేరు, కాస్త రిసోర్సెస్ ఉండి పొటెన్షియల్ ఉండేవాళ్ళు లేరు. వైసీపీలో టికెట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే బీజేపీకి వస్తున్నారు. వస్తే వాళ్ళకి టికెట్ ఇస్తే టీడీపీ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ జరుగుతుందా? సో ఓవరాల్ గా ఏంటంటే నరేంద్ర మోడీ గారి విజిట్ వచ్చిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ పొలిటికల్ కాంటూర్స్ లేకుండా పోయినాయండి. మొత్తం రాజకీయ చిత్రంలో మోడీ ఒకడే ఉన్నాడు. దీనికి తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, లేదంటే వేరే జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ అన్ని పొలిటికల్ కాంటూర్స్ అన్ని కూడా చెదిరిపోయాయి. ఒక మోడీ ఒకటే రాజకీయ చిత్రపటంలో సెంట్రల్ ఫిగర్ లాగా మిగిలిపోయాడు. ఇది చాలా ప్రమాదకరం. ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ లేనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. సో ఇప్పుడు సభ నిర్వహణ తీరుపైన కంప్లైంట్లు ఇచ్చినా కానీ పెద్ద ప్రయోజనం ఉండదు అంటారు మీరు? అదేమంతా ఊరికేనంటే అంతా కూడా కంటి తూర్పు చర్యగా ఒక ఆప్టిక్స్ బిల్డ్ చేయడానికి చేస్తారు. చర్య తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నిన్న 4 రాష్ట్రాలకు సంబంధించి హోమ్ సెక్రటరీలు మార్చారు, పశ్చిమ బెంగాల్ డీజీపీని మార్చారు. టైం తీసుకుని మార్పులు చేర్పులకు అవకాశం ఉండడానికి కూడా ఆస్కారం లేదంటారా? అంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల సాఫ్ట్ కార్నర్లోనే వెళ్తుందంటారా? అంటే నిన్న ఇచ్చిన మెసేజ్ని బట్టి మనం చెప్పగలమండి. అంతకన్నా మనం ఇంకా ఎక్కువ చెప్తే జ్యోతిష్యం అవుతుంది. నిన్న ఇచ్చిన మెసేజ్ని బట్టి చంద్రబాబు టార్గెట్ చేసినంత ఆ లెవెల్లో నరేంద్ర మోడీ గారు జగన్ ని టార్గెట్ చేయలేదు. అది ఒక మెసేజ్ వెళ్తుందా లేదా? ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అధికారులకు కావచ్చు, బీజేపీ శ్రేణులకు కానీ ఒక మెసేజ్ వెళ్ళిందా లేదా? మనకు కావాల్సింది మన ప్రయోజనం వేరు అనేది వచ్చింది కదా. ఇదే మెసేజ్ కంటిన్యూ కావచ్చు. అసలు బీజేపీ స్ట్రాటజీ ఏంటి? దక్షిణాది రాష్ట్రాల్లో పొత్తులతో ముందుకు వెళ్ళడం వెనక వ్యూహం ఏంటి? 370 సీట్లను ఒక పక్క నుంచి అంటున్నప్పుడు సింగిల్ హ్యాండెడ్గా గవర్నమెంట్ ఫామ్ అయ్యే పరిస్థితి ఉన్నా కానీ ఎన్డీఏ పేరుతో 400 సీట్లు అనేటువంటి వాదన ఎందుకు తీసుకొచ్చారు? మీ విశ్లేషణ ఏంటి దాని మీద?
అంటే ఓవరాల్ గా ఆ, ఇది 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని తిరుగులేనటువంటి నాయకుడిగా పరిపాలించారండి. పరిపాలించిన తర్వాత వాళ్ళకి ఉత్తరాది అనేది స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి పార్టీ. నరేంద్ర మోడీ గారు ఎంత అయోధ్యలో రాముడి పునఃప్రతిష్ఠ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మీద కొన్ని వర్గాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ. ఆ యాంటీ ఇన్కంబెన్సీ వివిధ రూపాల్లో ఆల్రెడీ మనకు బయటకు వచ్చింది. మనకి రైతులు పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో అక్కడ ఉన్న వ్యవసాయ సంస్కరణల మీద ఉవ్వెత్తినటువంటి ఉద్యమం తీసుకొచ్చారు. అట్లాగే అగ్నిపథ్ పేరుతో యువత పెద్ద ఎత్తున తిరగబడ్డారు, ఉద్యమాలు చేశారు. కొన్ని సెక్షన్స్ ఇంకా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఐటీ రిలీఫ్ అనేది 10 ఏళ్ల నుంచి అసలు లేని మధ్యతరగతి వర్గాలకి, వేతన జీవులకి ధరలు పెరిగాయి. ఇది ఓవరాల్ గా తీసుకుంటే కనుక అక్కడ ఏమైనా లాసెస్ జరిగితే దక్షిణాదిలో ఒక వీక్ గా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే వీక్ గా ఉన్నాయో వాళ్ళ సహాయం తీసుకొని అక్కడ జరిగే లాస్ ని ఇక్కడ కవర్ చేద్దామని ఒక స్ట్రాటజీతో ముందుకు వస్తున్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టడం, అలానే తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఓవరాల్గా జాతీయ స్థాయిలో ఒక పార్టీ మిగిలి ప్రాంతీయ పార్టీల అస్తిత్వాలు కనుమరుగవుతాయనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని అనుకోవచ్చా ఈ పొత్తుల తర్వాత? ఇది అసలు ఈ రోజు బిగిన్ అయింది కాదండి ఈ ఎన్నికల్లో. ఇది 2014లో నరేంద్ర మోడీ గారు బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ప్రధాని అయినప్పటి నుంచి ఎప్పుడైతే 2019లో 303 సీట్లు బీజేపీకి తనంతకు తనగా పరిపాలించేటటువంటి శక్తి బీజేపీకి మోడీ గారి నాయకత్వం కింద వచ్చిందో అప్పుడే ప్రాంతీయ పార్టీల మనుగడ అనేది ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్ గా మనం చూసినట్టయితే ఒక రీజనల్ సెంటిమెంట్ కి ఒక ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్టుగా కనిపిస్తా ఉంది. ఎక్స్పైరీ డేట్ పవన్ కళ్యాణ్ లాస్ట్ ఎలక్షన్స్ అయినప్పటి నుంచి కూడా జనసేన పార్టీని తీసుకొని వెళ్ళి మిత్రపక్షంగా బీజేపీతో కలిసి కూర్చున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 3 పార్టీల కూటమి కూడా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల సారాంశమే ఈ ఫలితమే అని అనుకునేటువంటి పరిస్థితి ఉంది. సో ఒకవేళ ప్రాంతీయ పార్టీల్ని అణిచివేయాలనుకుంటే ప్రాంతీయ పార్టీలను హక్కును చేర్చుకునేటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? అంటే ప్రాంతీయ పార్టీల్ని అణిచివేయాల్సినంత అవసరం కూడా నరేంద్ర మోడీ గారికి లేదండి. ఎందుకంటే అవి వాటంతటికి అవే అంతరించిపోయే పరిస్థితి, డైయింగ్ ఆఫ్ నేచురల్ డెత్ అంటారు. అంటే ఆ ఎక్స్పైరీ డేట్ వచ్చిన తర్వాత వాటందరికి అవి అంతరించిపోయే పరిస్థితి వస్తుంది ఇన్ జనరల్. తెలంగాణలో కూడా మనం చూసాం. దానికి కారణం ఏంటంటే మెయిన్ గా 2 రీజన్లు. ప్రాంతీయ పార్టీలు ఏదైనా కానీ ఒక ప్రాంతీయ అభిమానం, ఒక రీజనల్ సెంటిమెంట్ తో ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగిస్తాయి. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ సెంటిమెంట్ కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది. 10 కాలాల పాటు సెంటిమెంట్ చెప్పుకొని బతకలేము. నా తెలంగాణకి ఏమైపోయింది అని కేసీఆర్ 2 దఫాలు వెళ్ళాడు, 3వ దఫా ప్రజలు వెళ్ళలేదు. రెండోది జరిగింది ఏంటంటే ఫ్యామిలీ రూల్. ఆ పార్టీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తెలుగుదేశంలో, లేదంటే అక్కడ కేసీఆర్ కావచ్చు, లేదంటే ఆయన కుటుంబం కావచ్చు, మహారాష్ట్రలో అక్కడ ఉన్నటువంటి ఎన్సీపీ లీడర్ అయినటువంటి శరద్ పవార్ కావచ్చు, ఏకనాథ్ షిండే, అంతకుముందు ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, ఏ పార్టీలోనైనా ఒకే నాయకుడు, ఫ్యామిలీ రూల్. సెకండ్ లైన్ లీడర్షిప్ కి అవకాశం ఉండదు. యాస్పిరేషన్స్, వాళ్ళ లీడర్షిప్ యాస్పిరేషన్స్ ని భర్తీ చేసే పరిస్థితి ఉండదు. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే మనం ఇక్కడ చూస్తున్నది ఒక తెలుగుదేశం పార్టీ మినహాయింపు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి పార్టీ కావచ్చు, కేసీఆర్ పార్టీ కావచ్చు, వాళ్ళకి పార్టీ యంత్రాంగం అనేది లేదు, ఒక స్ట్రక్చర్ లేదు. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఆ స్ట్రక్చర్ నిర్మాణం జరగకపోవడం అనేది చాలా ప్రమాదకరం. ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే, ఇక్కడ మిత్రపక్షాలు గెలిస్తే కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకమైన మనుగడ సమస్య, ఒక సర్వైవల్ ప్రాబ్లం కూడా ఎదుర్కొనే అవకాశం ఇక్కడ ఉంటుంది. అక్కడ కేసీఆర్కి వచ్చినట్టుగానే ఆ ప్రమాదం అయితే ఉంటుంది. ఇప్పుడు ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నది ఎవరు? ఇద్దరి మీద. ఒకరు గృహసారథులు, 25 ఏళ్ళకి ఒక గృహసారథి ఉంటాడు, ఆయన పార్టీ డబ్బులు ఇస్తుంది, వేతన జీవి, ఆయన ఏమి పార్టీ కార్యకర్త కాదు. అంటే పొన్నా ప్రముఖ అని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నడుపుతారు. అట్లాగే రెండోది ఎవరు? వీళ్ళు వాలంటీర్స్, విద్యా వాలంటీర్లు. వాళ్ళు ఒక రకమైన ప్రభుత్వ ఉద్యోగులే. పార్టీ యంత్రాంగం లేదు, బూత్ లెవెల్లో పార్టీ స్ట్రక్చర్ లేదు. సో ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓకే, అధికారం కనుక కోల్పోతే కనుక ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి అవుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పొత్తుల విషయంలో కానీ సీట్ల సర్దుబాటు విషయంలో కానీ క్లారిటీ వచ్చింది. ఎలక్షన్ డేట్ అనేది ఒక 4 రోజులు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటారు? ఎవరికి కలిసి రావచ్చు ఈ పరిణామం? కలిసి రావడం అనేది ఇంకా నేను చెప్పడం ఏంటంటే ఊహాజనితంగా మాట్లాడకుండా ఉంటే కనుక పొత్తుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు వీళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ పొత్తులు ఇవ్వడానికి తగినంత సమయం దొరికింది అనుకోవచ్చా? లేదు కదా. 1 month లోపు దీనికి సమయం ఎక్కడ ఉంటుంది? ఇది వెల్ ఇన్ అడ్వాన్స్, అట్లీస్ట్ 1 year ముందు ఈ పొత్తులు ఫామ్ అయ్యి కామన్ సమస్యల మీద కామన్ ఎజెండా ఫామ్ చేసుకొని కామన్ ప్లాట్ఫామ్ తో ముందుగానే వెళ్ళుంటే కింద లెవెల్లో పర్క్యులేట్ అయ్యేది ఐడియా.
ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి, ఒకరి మీద ఒకరికి అపనమ్మకాలు ఉన్నాయి. ఇవి సెటిల్ చేయడానికి ఒక కోఆర్డినేషన్ కమిటీస్ పనిచేయాలి. కోఆర్డినేషన్ కమిటీస్ ఎక్కడ పనిచేస్తాయి? టైం ఎక్కడుంది? ఇంతవరకు అభ్యర్థులే ఫైనలైజ్ కాల. తెలుగుదేశంకి బీజేపీ వాళ్ళకి సీట్లు ఏ సీట్ ఇస్తారో ఫైనలైజ్ కాల. వెళ్ళిన తర్వాత ఎవరంటే వాళ్ళు ఎన్నికల్లోకి వెళ్ళిపోతారు, ఎవరు దొరకరు మాట్లాడుకోవడానికి. ఈ టైం చాలా తక్కువ టైంలో పొత్తుల వల్ల ప్రయోజనం కన్నా కూడా నష్టమే ఎక్కువ కనిపించేటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నాగరాజు గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో మోడీ ఇచ్చినటువంటి గ్యారంటీ రాజకీయ ప్రాధాన్యం ఉన్నటువంటి అంశంగానే కనిపిస్తుంది. అలానే పొత్తుల విషయంలో ఇంకా స్పష్టత రావడానికి ఇంకా కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి. మరోవైపు ప్రాంతీయ పార్టీల అస్తిత్వాలు ఎప్పుడు కూడా కుటుంబాల ఆధారంగా నడిచేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ బలపడుతున్నటువంటి తీరు నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు ఆటోమేటిక్గా కనుమరుగయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా దానికి అతీతం కాదనేది నాగరాజు గారి వాదన. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.